వీళ్ళు గతంలో ఈ ఆదోనికి ఏం అభివృద్ధి చేసినారు? మటకాన్ని ప్రోత్సహించినారు, సారాన్ని ప్రోత్సహించినారు, ప్యాకాట్ను ప్రోత్సహించినారు. అన్ని రకాలుగా అసాంఘిక శక్తులుగా నిలబడినాయి. ఆదోన్లో 2 బార్లో పనిచేసినారు ఈ కుటుంబ సభ్యులు అంటే సిద్ధార్థ బార్, ఒకటి దీప్తి బార్. ఈ 2 బార్లు తప్ప ఆదోన్ అభివృద్ధి ఏం జరగలే. మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం, కూటమి అభ్యర్థులు ఆదోని అభివృద్ధి జరగలేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము ఒక మాటలతో కాకున్నట్టు చేతల పని చేసినాం ఈరోజు. ఎందుకంటే మా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి చేసినారో అవన్నీ కూడా వీడియో రూపంలో తీస్తూ వాటిని ఏదైతే దానికి ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టినారో ఎమ్మెల్యే గారు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆదోనికి ఏ రకంగా అభివృద్ధి చేసినారని అన్ని రికార్డు చేసుకొని తీసుకొచ్చినాం. ఇప్పుడు మీకు మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాం. ప్రతిపక్షాలకైతేనేమి, ప్రజలకైతేనేమి, ముఖ్యంగా మెడికల్ కాలేజ్ 475 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఇది కని విని ఎరగని రీతిలో సాయిప్రసాద్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆదోని ప్రజలకు ఇవ్వడం జరిగింది. రెండోది, 6 ఎకరాల దగ్గర మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ దాదాపు 18 కోట్ల రూపాయలతో 5వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు అక్కడే రెసిడెన్షియల్ స్కూల్. తర్వాత బైపాస్ రోడ్డుకు దాదాపు 250 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు. అలాగే రామ్జల కేంద్ర ప్రభుత్వం మా స్టేట్ ప్రభుత్వంతో 2 టైఅప్ అయ్యి 2,40,00,000 రూపాయలతో పర్యాటక కేంద్రంగా దాన్ని చేయడం జరిగింది. అలాగే 100 పడకల హాస్పిటల్ అంటే కేంద్ర నిధులు, స్టేట్ నిధులతో దాదాపు 9 కోట్ల రూపాయలు. దాంతోపాటు మాతా శిశువు హాస్పిటల్ దాంట్లో 7 కోట్ల రూపాయలు. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని, స్టేట్ ప్రభుత్వాన్ని ఒప్పించి డబ్బులు తీసుకొచ్చిన ఘనుడు సాయిప్రసాద్ రెడ్డి గారు. అలాగే పాలిటెక్నిక్ కాలేజ్, ఆ కాలేజ్ దాదాపు 5,80,00,000. అలాగే కస్తూరిబా వొకేషనల్ జూనియర్ కాలేజ్ 1,60,00,000. అలాగే మహావీర్ కాలేజ్లో 80 లక్షలతో పార్కు. అలాగే రాయనగర్లో 1 కోటి రూపాయలతో హెల్త్ కేర్ సెంటర్. అంటే ఇది సాయిప్రసాద్ రెడ్డి గారు దాదాపు 2,000 కోట్ల పైమాటే ఆదోనికి తెచ్చినారు. ఎందుకంటే ఆయన 3 సార్లు అట్లా తెచ్చి అభివృద్ధి చేసినారు కాబట్టి 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచినారు. గతంలో మాదిరిగా ఏదో చూమంతరం చేస్తే కాదు, ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఎవరైతే ఆదోనికి అభివృద్ధి చేస్తారో ఆ నాయకుడికి పట్టం కట్టి ముందు మళ్ళీ కూర్చోబెట్టడం జరుగుతూ ఉంది. అభివృద్ధి జరగలేదని చెప్పే నాయకులంతా కూడా కుటుంబ అభ్యర్థులే, ప్రజలు కాదు. మరి సాయిప్రసాద్ రెడ్డి గారు ఎస్ఎస్ ట్యాంకు నిర్మాణం చేసి ఆదోని ప్రజలందరూ కూడా, గ్రామాల్లో అయితేనేమి, టౌన్లోనే అయితేనేమి అందరూ కూడా దాహర్తి తీర్చినారు. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సాయిప్రసాద్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఈయన కుటుంబ అభ్యర్థి వచ్చినాడు ఇప్పుడు కొత్తగా, ఎవరు పార్థసారథి అనే వ్యక్తి. ఆయన వచ్చేసి అభివృద్ధి జరగలేదని చెప్తా ఉన్నాడు. నువ్వు ఎంతసేపు ఉన్నా నీ కుటుంబ అభ్యర్థులు, నీ పార్టీ కుటుంబీ అభ్యర్థులందరూ కూడా ప్యాకేజీలు కొట్లాడుకుంటున్నారు. కానీ మళ్ళీ ఏమైనా మీడియా ముందు ఏం చెప్తున్నారు? ఆదోని అభివృద్ధి చెందలేదని చెప్తున్నారు. ఒకరేమో 5 కోట్లు అంటాడు, ఒకరేమో 3 కోట్లు అంటాడు, ఒకరేమో 2 కోట్లు అంటాడు, ఇంకోటి 50 లక్షలు అంటాడు. ఇట్లా డబ్బులకు కొట్లాడుతూ వస్తున్నారు. కానీ గతంలో కూడా మనం మీడియాలో చూసినాం, చాలా ఛానల్లో వచ్చినాయి అవి టికెట్లు అమ్ముకునేదానికి. ఇవి మీరంతా కూడా కరప్షన్కి అలవాటు పడ్డట్టున్నారు. ఇది కాదు మనకు కావాల్సింది. ఆదోని చాలా సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ గతంలో ఈ ఆదోని ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా. తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని బంద్ అయినాయి. ఇప్పుడు అంతా ఇంత అభివృద్ధి చెందుతా ఉందంటే సాయిప్రసాద్ రెడ్డి చలవని. ఆయన నిరంతరం ఆదోని ప్రజలకు ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన నిరంతరం ఫైట్ చేసి దాదాపు 2,000 పైన కోట్ల రూపాయలతో ఆదోని డెవలప్మెంట్ చేసినారు. ఈ చరిత్ర మీకు ఉందా? ఆదోనిలో ఎక్కడైనా శిలాఫలకం వేసినారా? ఒక్కటి కూడా లే. రావడము, మీడియా ముందు కూర్చోవడం, ఏమి తెలుసుకోరు, వెనక ముందు తెలుసుకోరు. వాళ్ళు ఎవరో కొంతమంది వాళ్ళు స్లిప్ చదువుకొని కూర్చోవడం, చెప్పడం, వెళ్ళిపోవడం. అది కాదు కావాల్సింది. మీరు మీ పార్టీ గెలవాలంటే ఆదోనిలో ఏం చేస్తారు, గతంలో ఏం చేసినారు, ఇవన్నీ చెప్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఇవన్నీ ఏమిలే, రావడము, మీడియా ముందు కూర్చోవడము, ఏమి అభివృద్ధి జరగాలని చెప్పడం. ఫస్ట్ మీరు జనాలు తన్నే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్యాకేజీలు కొట్లాడుతున్నారు, టికెట్లు కొట్లాడుతున్నారు, ప్రజలకు ఏమి చెప్పరు. మేమేం చేస్తామో, రేపు మాకు అధికారం వస్తే ఏం చేస్తామో, అధికారం రావడానికి ఏం ప్రయత్నం, ప్రజలకు ఏం హామీస్తామో, నేనేం హామీస్తే జనాలు నాకు ఓట్లు ఇస్తారని అవన్నీ ఏం చెప్పరు. రావడం, సాయిప్రసాద్ రెడ్డి గారి మీద నిందేయడం పోవడం. ఆదోని ప్రజలు అంత ఈజీగా మిమ్మల్ని ఆస్వాదించరు. ఎందుకంటే ఈడ అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి. సాయిప్రసాద్ రెడ్డి గారు మీరు ఎన్ని విమర్శలు చేసినా
ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చేయాల్సింది కూడా కుటుంబ సభ్యులు, కుటుంబ అభ్యర్థులు కూడా మీ డిపాజిట్ కాపాడేదాని కోసము ప్రయత్నం చేయండి. డిపాజిట్ కూడా మీకు గల్లంత అయితే, ఎందుకంటే రోజుగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు మీ పార్టీలో కూడా. అంటే మీ ఆ పార్టీ కుటుంబీ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అది కాదు కావాల్సింది. మీ ప్రజలకు ఏం చేస్తారు, ఆదోని ప్రజలకు ఏమి సమాధానం చెప్తారో, మీరు ఏమి చేస్తే మీ ఓట్లు పడితే అది ప్రయత్నం చేసి ఆరుపంగా మీరు ముందుకెళ్తే బాగుంటుందని మీడియా ముఖంగా తెలుపుతూ నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షులు. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.